నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి జిల్లా ఎస్పీ పి హర్షవర్ధన్ రాజు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద గత రాత్రి F5 రెస్టారెంట్ ను ధ్వంసం చేసిన మోహన్ బాబు బౌన్సర్లు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు. బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన మంచు మనోజ్. చంద్రగిరి పోలీస్ స్టేషన్ నందు సిఐ సుబ్బరామిరెడ్డికి శ్రీ విద్యానికేతన్ సంస్థల్లో జరుగుతున్న దౌర్జన్యాలపైన ఫిర్యాదు చేసిన మంచు మనోజ్. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ నాయకులు. ఇక వార్తల్లో వివరాలు. క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చునని, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చునని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్పై అందిస్తున్న సేవలు ఎనలేనివని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం నేపథ్యంలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన 5K వాక్థాన్ మరియు సైకిల్ ర్యాలీని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ నుండి జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి ఎమ్మెల్యే, సంబంధిత టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ ప్రశాంత్, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథిలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ డే నేపథ్యంలో నేటి క్యాన్సర్ అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు నివారణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే క్యాన్సర్ వచ్చినా కూడా దానిని ముందుగానే గుర్తించడం ద్వారా ముదరకుండా చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషదగినదని అన్నారు. గతంలో క్యాన్సర్కు చికిత్స లేదని భయపడేవారని, కానీ నేడు మంచి అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉందని, మెరుగైన చికిత్సకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ తీవ్రతరం కాకుండా ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూడవచ్చునని, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చని తెలిపారు. స్వీకార్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని, క్యాన్సర్ సకాలంలో ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన వైద్యం ద్వారా ప్రాణాపాయం లేకుండా కోలుకోవచ్చని తెలిపారు. ఈ ర్యాలీ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వరకు ప్లకార్డులు ధరించి క్యాన్సర్ అవగాహన నినాదాలతో కొనసాగింది. ర్యాలీ అనంతరం టాటా క్యాన్సర్ హాస్పిటల్ నందు పలువురికి క్యాన్సర్పై అవగాహన కల్పించి పలు సందేహాలు నివృత్తి చేశారు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసులు, పలువురు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజలు, యువత, విద్యార్థులు, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో, తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం, క్యాన్సర్ రహిత దేశంగా మనము తీర్చిదిద్దుకోవడం కోసము, అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, జిల్లా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్, అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ, అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ 500 పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం
పాల్గొని అవేర్నెస్ తేవడం ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా, అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం, స్టూడెంట్స్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం వరల్డ్ క్యాన్సర్ డేకి తిరుపతిలో స్పీకర్ అండ్ టాటా ట్రస్ట్ కొలాబరేషన్ తోటి ఈరోజు వాకథాన్ అండ్ వాకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మన కలెక్టర్ గారు, దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు, దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నివాళులు అర్పించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలో పాత గ్రేవెన్స్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి ఉత్సవాలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు నగర మేయర్ ఆముద, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, చిత్తూరు నగర ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ కె మోహన్ కుమార్ తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, డిఈఓ వరలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, ఎస్ఐ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మనమందరూ ఈ సభలో హాజరయ్యాము. ఖచ్చితంగా ఈ వాళ్ళ హిస్టరీ విన్న తర్వాత ఒక్కటే బేసిక్లీ అర్థమవుతుంది. చాలా కష్టపడి ఒక మామూలు బేసిక్లీ ప్రాంతం నుంచి అన్నీ చూసుకొని ఒక స్థాయికి రావాల్సి వెళ్ళారు. సో ఇది మనం కోసం కూడా ఒక ఇన్స్పిరేషన్. మనం కూడా బేసిక్లీ ఇక్కడెక్కడ పెద్దగ్రం ఉంది, పెద్దగ్రం ఇప్పుడు ఉండకూడదు, పెద్దగ్రం తీయడానికి కోసం ఏమేమి చేయాలి మనం ఖచ్చితంగా పనిచేస్తున్నాము. నేను ఈ సభ నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను. మన జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ ఏరియా ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సాచురేషన్ బేసిస్లో రోడ్స్ సమస్య ఉండకూడదు, ప్రతి చోట రోడ్స్ ఉండాలి, మనం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం అది 100% పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఇంకా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో వెనుకబడి ఉంది. అక్కడ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా శ్రమ పనిచేయాలి. వాళ్ళు పనిచేస్తే ఖచ్చితంగా పిల్లలు ముందుకెళ్తారు. ఎడ్యుకేషన్ ఉంటేనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. సో ఈ రెండు అంశం మీద మనం స్ఫూర్తిగా పనిచేస్తాము. అండ్ పేదరికం తీయడానికి కోసం కూడా ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం. ఇటువంటి గొప్ప వ్యక్తిని ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు నుండి ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని స్వీకరించినందుకు ప్రభుత్వానికి మరియు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దామోదర సంజీవయ్య లాంటి వ్యక్తులు ఎందరికో ఆదర్శవంతులుగా మంచి అంటే ఇటువంటి ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఒక రేకుల షెడ్లో వాళ్ళ తల్లి ఉండడాన్ని చూసి పెన్షన్ కార్యక్రమం ఇచ్చే ఆ రూపకల్పన చేసినందుకు వారికి ఎప్పటికీ ఆ భగవంతుడు అందరికీ ఆయన్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దామోదర్ సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో సాధారణమైన ఒక దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ రెండవ తొలి దళిత ముఖ్యమంత్రిగాను మరియు సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక సార్లు ఆయన మంత్రి పదవులను నిర్వహించారని చెప్పారు. 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేయడం ఈయన ప్రత్యేకత అని తెలిపారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తొలి దళిత అధ్యక్షుడు కూడా. 38 ఏళ్ల చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత దామోదర్ సంజీవయ్యకే దక్కింది.
1976లో ఎన్నికల ప్రచార సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుండి పూర్తిగా కోలుకోలేక 1972 మేడే రోజు ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012లో దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరు కూడా మార్చారు. ఇలాంటి మహనీయుల వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి, నాగభూషణరావు, శ్రీనివాసరావు, డిఎస్పీలు రవీంద్రారెడ్డి, సిఐలు, ఆర్ఐలు మరియు జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న ఒక దళిత కుటుంబంలో మునయ్య అండ్ సింకులమ్మ దంపతులు జన్మించారు. పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తర్వాత కర్నూలు చేరి 1938లో SSLCలో జిల్లాలోనే ప్రథమంగా ఉత్తీర్ణుడిగా ఆయన ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు మంత్రి పదవులను నిర్వహించారు. 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవడమే కాకుండా ఈయన కాంగ్రెస్ తొలి దళిత అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వహించారు. ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహానేతకి మనందరం కూడా నమస్కారాలు అర్పించుకున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద గత రాత్రి ఓ రెస్టారెంట్పై యూనివర్సిటీ బౌన్సర్లు దాడి చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు మంచు మనోజ్ వచ్చి జరిగినటువంటి హోటల్ దాడిని పరిశీలించారు. అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్ నందు సిఐ సుబ్బరామిరెడ్డికి శ్రీ విద్యానికేతన్ సంస్థలో జరుగుతున్న దౌర్జన్యాలపైన మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనివర్సిటీ పరిధిలో దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ మనోజ్ తెలియజేశారు. ప్రముఖ ఛానల్ మీడియా వ్యక్తులతో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను మీ మీడియాలో కూడా స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలని తెలియజేశారు. నిర్భయంగా తెలియజేసేటటువంటి సత్తా ఉన్న మీడియా అండగా ఉంటుందని మనోజ్ తెలిపారు. శ్రీ విద్యానికేతన్ సంస్థల్లో గొడవలకు కారకులవుతున్న బౌన్సర్లు తదితరులపైన చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ కోరారు. పోలీస్ వ్యవస్థపైన, దేవుడిపైన, ప్రస్తుత ప్రభుత్వంపైన తనకు నమ్మకం ఉందని, విద్యానికేతన్ విద్యా సంస్థల్లో జరుగుతున్న గొడవలపైన సరైన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లు మంచు మనోజ్ చెప్పారు. విద్యా సంస్థల వద్ద జరుగుతున్న దౌర్జన్యాలు తన తండ్రి మోహన్ బాబుకు తెలియకనే జరుగుతున్నాయని, ఆయనకు తెలిస్తే ఇలాంటి వాటిని ఒప్పుకోరని మంచు మనోజ్ చెప్పారు. ఇలాగ మన అనిల్ని ఎఫ్ఐలో అందరూ బౌన్సర్స్ అందులో 16 మంది కర్రలు, కటార్లు, రాడ్లతో వచ్చి ధ్వంసం చేశారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఈయన మన క్యాంపస్లో ఉన్నప్పుడు వినయ్ గారు పలువురు చాలామందితో అదే హెడ్స్తో కూర్చొని అందరూ హాస్టల్స్ కూర్చొని చెప్తూ ఉంటే నిలబడి, సార్ ఇక్కడ టెర్రరిస్టులు లేరు, పిల్లలే, ఇంత బౌన్సర్స్ ఎందుకు సార్, వాళ్ళు కొంతమంది బౌన్సర్స్ రాత్రి అయితే తాగేస్తున్నారు, ఇక్కడ గొడవలు చేస్తున్నారు, దయచేసి వాళ్ళతో ఇవి అవుతుంది, ప్రొఫెషనల్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టండి సార్, ప్రొఫెషనల్ ఆర్మీ వాళ్ళని పెట్టండి సార్, ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాళ్ళని పెట్టి డిసిప్లైన్గా ఏ అలవాట్లు లేని వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాలి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, మా ఏరియాలో ప్రతి ఒక్కరిని భయాంతులతో గురి చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఈరోజు కొట్టు మూసుకొని పారిపోయాడు. వీరు నోటీస్ చేస్తే నేను గొడవ అయిన వెంటనే సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, హైదరాబాద్లో కూడా నా ఇంట్లో నుంచి సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం, ఎక్కడే గొడవ జరిగినా సీసీటీవీలు లాక్కొని వెళ్ళడం. సో ఇది ఆనవాయితీ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ రిపీట్ అవుతుంది ప్యాటర్న్. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారిని కూడా నేను ట్రై చేశాను, సార్ నానిగారు మీకు నమస్కారం, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకు సపోర్ట్ చేసి ఓట్లు వేశారు సార్, అండ్ మీకు తెలుసు ప్రతి ఒక్కరు నిలబడి సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రజలందరికీ మీ సపోర్ట్ కావాలి సార్. వీఆర్ డూయింగ్ ఏ గుడ్ గవర్నెన్స్. ఇక్కడ కూడా ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను, తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సేఫ్టీ కలిగండి సార్. అంతే, ప్రతి ఒక్కరికి మీరు ధైర్యం ఇవ్వండి. నేను అడిగేదాన్ని ఏమి ఇవ్వకండి, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇలా పోలీస్ సిబ్బంది ఉంది, మీరున్నారు, గుడ్ గవర్నెన్స్ ఉందని నిన్ను నమ్ముతున్నాను. అది కూడా ఇక్కడ ప్రజలు నమ్మేలాగా చేద్దాం మనం. గత 5 yearsగా, గత కొద్ది సంవత్సరాలుగానే వీళ్ళని 3-4 yearsగా అసలు ఎలా ఉందంటే 3 years బ్యాక్ ఇలా లేదండి. ఎప్పుడు నాన్నగారు ఇది చూసుకునేంత కాలం ఇది ఇలా లేదండి. ఆయన 10 మందికి హెల్ప్ చేయాలని స్టార్ట్ చేసిన క్యాంపస్ 3 years నుంచి ఏమైందో తెలియదు. ఎందుకు ఇలా ఎవరు మేనేజ్మెంట్కి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలుసు మీకు. సో దయచేసి ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఈ బౌన్సర్స్ని అంతా ఎండ్ చేయండి. ఇది వీళ్ళకి కూడా దెబ్బలు తగిలింది. ఇప్పుడు ఆయన ప్రాణభయాలతో ఆఫ్ చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు.
ఆయనకు కూడా ఫోన్స్ వచ్చి బెదిరింపులు జరిగాయి. ఆయన కూడా ఇది కొట్టిన తర్వాత ఇదంతా అయిన తర్వాత క్యాంపస్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ బెదిరించారంట. ఇక్కడ కొంతమంది కూడా దెబ్బలు తగిలింది. పిల్లలు కూడా భోంచేస్తున్న పిల్లలు వీళ్ళన్నీ జరిగేటప్పుడు పిల్లల ముందు ఇవన్నీ చేస్తే ఏరియాలో ఇంకెంత భయపడతారండి. ఇది కేవలం ఇంటిమిడేషను. ఇది అంతం చేయాలి. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే విష్ణు గారు, వినయ్ గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దయచేసి ప్రేమను పంచండి. ప్రేమతోనే డీల్ చేద్దాం. మనమంతా ఒకటి, మనంతా ఒక కుటుంబం. ప్లీజ్, థ్యాంక్ యూ. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవాన్లకు బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నివాళి అర్పించారు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది భారత జవాన్లు అసువులు బాసారు. ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది. అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అసువులు బాసిన ప్రతి సైనికుణ్ణి దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేడు మనం దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లోని సైనికులే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు మస్తాన్, బీజేపీ నార్త్ మండల ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ యువ మోర్చా నాయకులు బాలాజీ, చెంగల్రాయులు, లక్ష్మయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. 2019 ఫిబ్రవరి 14 పుల్వామా దాడిలో 40 మంది వీర సైనికులు వీరమరణం పొందారు. దానిని గుర్తుగా ప్రతి ఏడు మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద 40 మంది వీరమరణం పొందిన సైనికులకు మేము ప్రతి ఏడు ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు మనం ప్రశాంతంగా భారతదేశంలో జీవిస్తున్నామంటే దానికి సరిహద్దుల్లో ఉన్న సైనికుల మన ప్రాణాలని అర్పించిన మన దేశ వీర జవాన్లకు ఘన నివాళిని అర్పించడం జరిగినది. ఇప్పుడు బీజేపీ పార్టీ నార్త్ మండల ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభాకర్ నాయుడు. జై శ్రీ. తిరుపతి రుయా ఆసుపత్రిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రుయా హాస్పిటల్లో క్యాజువాలిటీ వార్డులు తనిఖీ చేశారు. క్యాజువాలిటీలో ఏసీలు, బెడ్లు, మరుగుదొడ్లు, సిబ్బంది పనితీరు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 5 రోజుల సమస్యల పరిష్కారం కాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టేబుల్ తగ్గించాలమ్మా. ఇక్కడ ర్యాక్స్ అవసరంగా చూసుకోండి. 10 చోట్ల పెట్టారు ర్యాక్లు. అంతా ఒక యూనిఫామ్ ప్లేస్ లో పెట్టండి. తిరుచానూరు శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర మేళా ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ వస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేతలను ఆదుకోవాలన్న దూరదృష్టితో సంకల్పంతో తిరుపతిలో ఈ చేనేత మేళా నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలకులు రాష్ట్రంలో గాని తిరుపతిలో తూతూ మంత్రంగా వస్త్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలకు తెలపడానికి చేనేత మేళా అనేది ఒక నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలను ఆదుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలలో చేనేతలకు తిరుపతి శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో సుమారు 60 స్టాళ్లను ప్రదర్శించడం జరిగిందని, రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచేలా చూడాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం చైర్మన్, సిబ్బంది, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శిల్పారామం అనుబంధంగా ఇన్ని జరుగుతూ ఉందంటే కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వీటిని ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది దీనికి ఒక నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా చేశారా మన తిరుపతి శిల్పారామంలో ఒకసారి ఆలోచించండి. ఏది చేసినా తూతూ మంత్రంగా చేశారు తప్పించి ఈ విధంగా జరగల. ఈరోజు ఈ శిల్పారామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఒక మామూలుగా టూరిజం కింద మినిస్టర్ కింద ఉండేది, అటువంటి దాన్ని ఈరోజు ఒక చైర్మన్ గారిని నియమించి దాని ద్వారా అభివృద్ధి చేయాలన్నతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి కృతజ్ఞతతో చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇటువంటి విషయాలే ఒక నిదర్శనం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అనుసంధానంతో ఈరోజు మన తిరుపతి శిల్పారామంలో సుమారు 65 మంది స్టాల్స్ రావటం జరిగింది. వీళ్ళకి భోజన సౌకర్యాలు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ అన్ని కానీ రెండు ప్రభుత్వాలు భరిస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇప్పుడే నేను అన్ని స్టాల్స్ చూసాం, అందరూ కలిసి మేము మేడం గారు కానీ మేమంతా ఆంధ్రాకు సంబంధించినటువంటి స్టాల్స్ మంగళగిరి ఉండొచ్చు, కాళహస్తి ఉండొచ్చు, వెంకటగిరి ఉండొచ్చు, చీరాల ఉండొచ్చు, అదేవిధంగా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ రావటం జరిగింది. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో టూరిజం అనొచ్చు, శిల్పారామంలో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా మన ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి వారు గారు కృషి చేస్తున్నారు. తిరుపతిలో బీసీ నాయకులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై జనసేన నాయకులకు వైఎస్ఆర్ బీసీ నాయకులు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించి సవాల్ చేశారు. అరే పిచ్చి వెదవలనాలో ఇంకేమనాలో నాకు అర్థం కాదు. అది ఒక ప్రభుత్వ సంస్థ. ఎలక్షన్ కోడ్ మనకి ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయితే ఐఏఎస్ ఒక కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో బ్యాంకుకి వచ్చి ఫిబ్రవరిలోనే మా బ్యాంకులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, డిప్యూటీ మేయర్ అభినయ్ గారి ఫోటో మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఇది జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి నుంచి మా బ్యాంక్లో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేవు, ఉండకూడదు, అది చట్టం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే వచ్చి మా బ్యాంకుకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి మా బ్యాంకుకి ఎలక్షన్ కోడ్ ఉంది, సో ఇది ఒక ప్రభుత్వ సంస్థ కాబట్టి, ఒక బ్యాంకు కాబట్టి, ఒక సహకార చట్టం కింద నడుస్తున్న బ్యాంకు కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదు అని చెప్పి అన్ని రాజకీయ నాయకుల ఫోటోలు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి. దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాని తర్వాత నన్ను రాజకీయంగా అణగదొక్కాలని, రాజకీయంగా అడ్డుకోవాలని, అంటే ఒక 108 సంవత్సరాలు కలిగిన ఒక తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకి ఒక బీసీ, ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, అది కూడా అతి చిన్న వయసులో వైస్ చైర్మన్ స్థాయికి వెళ్ళడం, దాంతోపాటు ఇన్ని సంవత్సరాల్లో కనీ విని ఎరుగని రీతిలో బీసీలకి, యాదవులకి గౌరవం ఇస్తూ అప్పటి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ మేయర్ అయిన అభినయ్ గారు, వీళ్ళందరూ కూడా బీసీలకి, యాదవులకి గౌరవం కల్పించాలి అని చెప్పేసి నాకు ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని ఏర్పాటు చేయడం కొంతమందికి నచ్చక జూన్ నెలలో, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను లేని సమయంలో బ్యాంకు సిబ్బందితో, అది కూడా రాత్రి పనివేళలో, ఆ వీడియోలో కూడా చూస్తే అది రాత్రి సమయం, పనివేళలో కూడా కాదు, రాత్రి సమయంలో బ్యాంకు సిబ్బందితో కొంతమందితో కొల్లీడయ్యి వాళ్ళు కొంతమంది సీసాలు తీసుకొని వచ్చి నా ఛాంబర్లో పెట్టి, అప్పటికి ఆ ఫోటోలు కూడా తీసుకొని వచ్చి అక్కడ తగిలిచ్చి, ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. మీరు ఆ వీడియోలో అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, మాజీ శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారి ఫోటో,
అభినయ్ గారి ఫోటో. ఆ ఫోటోలు కూడా ఆడొచ్చి తగిలించి ఆ వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? జూన్ నెల 28వ తారీఖున మనకి పేపర్లో వచ్చింది. అంటే ఒక 2 రోజుల ముందు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అప్పుడున్న ప్రభుత్వం ఏది? కూటమి ప్రభుత్వం. మా బ్యాంక్ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఫోటోలు ఏమున్నాయి ఇప్పుడు? మీరు కావాలంటే వచ్చి చూడండి. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది, తిరుపతి శాసనసభ్యులైన జంగాలపల్లి శ్రీనివాసులు గారి ఫోటో ఉంది. మరి ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది కావాలని చేసిన ఒక వికృత చేష్టగానే మనం అందరం కూడా భావించాలి. కాబట్టి ఇలాంటివి కానీ మళ్ళీ కానీ పునరావృతం అయితే దాని పర్యవసానాలు కూడా చాలా బలంగా ఉంటాయి. దాన్ని మీరు చాలా బలంగా ఎదుర్కోవాల్సి వస్తుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలు ప్రజలు తిరస్కరించాలని దేశవ్యాప్తంగా వామపక్షాలు 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు చేసే నిరసన కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని శుక్రవారం సిపిఐ కార్యాలయంలో సిపిఎం సిపిఐల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్లు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తూ చేసే కార్యక్రమంలో జిల్లాలో కూడా విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నిరసనలు, ప్రదర్శనలు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి నిరసన చేస్తున్నామన్నారు. 18న జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో కొనుగోలు శక్తి కుదించుకుపోయినందున ఆర్థిక వ్యవస్థలో తగ్గిన డిమాండ్ సమస్యను పరిష్కరించడానికి బదులు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇవ్వడం, ఖర్చుల్లో కోత పెట్టడం దారుణమని అన్నారు. నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమంపై పెట్టిన ఖర్చు గత ఏడాది కంటే బాగా తగ్గిపోయిందని వాపోయారు. అవసరం ఉన్నప్పటికీ ఉపాధి హామీ పథకానికి నిధులు అదనంగా కేటాయించలేదని, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుదలతో అనేక ఇబ్బందులు పడుతున్న కార్మిక వర్గాన్ని ఈ బడ్జెట్ విస్మరించిందని తెలిపారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు కె సురేంద్రన్, బాలసుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు మణి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్ష పార్టీలని దేశవ్యాప్తంగా కేంద్రంలో ప్రజా వ్యతిరేక బడ్జెట్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా ఈరోజు 1వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశము, దాని తర్వాత నిరసన కార్యక్రమాలు కంటిన్యూగా చేయడానికి ఈరోజు మేము ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నాం. అందులో కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఒత్తాసు పలుకుతూ మొత్తం వాళ్ళ బడ్జెట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. అందువల్ల ఈ తీరును ప్రజలకి ఈరోజు ప్రజలకు సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు లేవని చెప్పి మొత్తం ప్రజానీకానికి విస్తృతంగా కార్యక్రమం చేయడానికి మొత్తం వామపక్ష పార్టీలు ఈ ప్రచార కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నా. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పి వామపక్షాలకు మేము పిలుపునిస్తున్నాం. మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగట్టాలంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ బడ్జెట్ విధానాలని ఈరోజు అసంఘటిత కార్మికులు ఈ దేశ ప్రజల్లో సగం మంది ఉన్నారు. సుమారు 48 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బడ్జెట్ని వాళ్ళు కేటాయించకపోవడం, వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి రాయితీలు కానీ బడ్జెట్లో కేటాయించకపోవడం చాలా దుర్మార్గం అనేసి కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని కూడా చెప్పదలుచుకున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులను సిట్ విచారణకు కోర్టు ఆదేశించింది. నేటి నుంచి 17వ తేదీ వరకు 4 నిందితులను తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో సిట్ విచారించనుంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో ఇవాళ నుండి విచారణ ప్రారంభం కానుంది. భోలే బాబా డైరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పూమిల్ జైన్, అలాగే వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ వినయ్ కాంత చావ్డా, యా డైరీకి చెందిన ఎండి రాజు రాజశేఖర్ను సిట్ అధికారులు విచారించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి జిల్లా ఎస్పీ పి హర్షవర్ధన్ రాజు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద గత రాత్రి F5 రెస్టారెంట్ ను ధ్వంసం చేసిన మోహన్ బాబు బౌన్సర్లు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు. బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన మంచు మనోజ్. చంద్రగిరి పోలీస్ స్టేషన్ నందు సిఐ సుబ్బరామిరెడ్డికి శ్రీ విద్యానికేతన్ సంస్థల్లో జరుగుతున్న దౌర్జన్యాలపైన ఫిర్యాదు చేసిన మంచు మనోజ్. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.